నా పేరు డాక్టర్ వెంకట ఉమాకాంత్ కొడాలి, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, విధాత హాస్పిటల్, విజయవాడ. బ్రాంకియల్ ఆస్తమా అనేది ఒక రకమైన ఊపిరితిత్తుల కండిషన్, అంటే రెస్పిరేటరీ కండిషన్. దాంట్లో ఎక్కువ సిమ్టమ్స్ దగ్గుతో పాటు తెమడ పడే అవకాశం ఉంటుంది. రాత్రిపూట ఎక్కువ దగ్గు రావటం, డ్రై కాఫ్, వీటితో పాటు ఆయాసంలో కంటిన్యూస్గా ఆయాసం, అసలు మధ్యలో కూడా తగ్గకుండా రావటం, రెస్ట్ తీసుకున్నా తగ్గకుండా ఆయాసం ఉండటం. 4 గ్రేడ్స్ ఉంటాయండి ఆయాసంలో: గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. రెస్ట్లో కూడా ఆయాసం ఉంది అంటే సివియర్ స్టేటస్ ఆస్థమాటికస్లోకి పేషెంట్ వెళ్ళారు అని అర్థం. సో మెయిన్ ఫస్ట్ ట్రీట్మెంట్ ఆక్సిజనేషన్ చూసుకోవటం, ఏబీజీలో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ చూసుకోవటం, ఆక్సిజన్ సప్లిమెంటేషన్, ఆయాసం తగ్గించే మందులు అంటే బ్రాంకోడైలేటర్స్, అవసరమైతే స్టెరాయిడ్ థెరపీ కూడా ఇచ్చుకుంటే ఆస్తమా కొంచెం కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంది. కంటిన్యూస్గా ఆస్తమా వచ్చి అసలు గాలి పీల్చుకునే పరిస్థితి బాగా ఇబ్బందిగా ఉంటే ఆర్టిఫిషియల్ వెంటిలేషన్ అంటే మెకానికల్ వెంటిలేటర్కి పేషెంట్ ఇంట్యుబేట్ చేసి కనెక్ట్ చేసుకుని స్లోగా గ్రాడ్యువల్గా ఆక్సిజనేషన్, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ మెయింటైన్ అయ్యేటట్టు చూసుకుని గ్రాడ్యువల్గా పేషెంట్ని వెంటిలేటర్ నుంచి బీన్ చేసి ఊపిరితిత్తుల్లో ప్రైమరీ కాజెస్ లాంటి, నిమ్ము లాంటి అటువంటి ఏమైనా ఉంటే యాంటీబయాటిక్ థెరపీతో వాడుకుని అవసరమైతే స్టెరాయిడ్స్ పెట్టుకుని బ్రాంకోడైలేటర్స్ ఇచ్చుకుని కంటిన్యూ చేసుకుని వెంటిలేటర్ నుంచి తీసిన తర్వాత ఫాలో అప్ మెడికల్ కేర్లో కంటిన్యూస్ యూజ్ ఆఫ్ బ్రాంకోడైలేటర్స్, గ్రాడ్యువల్ టేపరింగ్ యూజ్ ఆఫ్ స్టెరాయిడ్స్ ప్లస్ ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ని కంట్రోల్లో ఉంచుకుంటే ఆస్తమా అనేది కంట్రోల్ చేసుకుంటానికి బెటర్గా ఉంటుంది.